ప్రియా, వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. పటాన్చెరులో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం కొనసాగించాలి. కార్పొరేటర్ మెట్టకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరవధిక నిరాహార దీక్ష. పటాన్చెరు డివిజన్కు చెందిన జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని పటాన్చెరు నుండి తెల్లపూర్కు తరలించడాన్ని నిరసిస్తూ పటాన్చెరు కార్పొరేటర్ మెట్టకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ఒక్కరోజు నిరవధిక నిరాహార దీక్ష నిర్వహించారు. పటాన్చెరులో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన గల ఫ్రీడమ్ పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టకుమార్ యాదవ్ మాట్లాడుతూ పటాన్చెరు ప్రధాన ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండడంతో పాటు దేశ నలుమూలల నుండి ఉపాధి కోసం వచ్చిన పేద ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారని, ఇటీవల జరిగిన డిలిమిటేషన్ వల్ల ముత్తంగి ప్రాంతంలో కూడా పటాన్చెరు డివిజన్ కలవడంతో జనాభా మరింత పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పటాన్చెరు ఇప్పటికే నిర్మితమైన జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఉండటం వల్ల ప్రజలకు సేవలు సులభంగా అందేవని, కానీ ఇటీవల అధికారులు పూర్తిగా తెల్లాపూర్ కార్యాలయం నుండి నిర్వహించే విధుల వల్ల పటాన్చెరు జేపీ కాలనీ, ముత్తంగి ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ని కలిసి పటాన్చెరు సర్కిల్ కార్యాలయం నుంచి అధికారులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి అని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పటాన్చెరు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, పృథ్వీరాజ్, డివిజన్ అధ్యక్షులు నాగరాజు యాదవ్, బండ్లగూడ అధ్యక్షులు భరత్ కుమార్తో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు. అందరికీ నమస్కారం. మన అందరికీ తెలుసు, పటాన్చెరు సర్కిల్ ఆఫీస్ను తెల్లాపూర్కు తరలించడం, దాని విషయంలో ఈరోజు పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి పటాన్చెరు పట్టణ అధ్యక్షుడు నాగరాజు, బండ్లగూడెం అధ్యక్షుడు మన భరత్ కుమార్ గారు, అదేవిధంగా మహిళా సంఘంలో మహిళా కార్యకర్తలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పటాన్చెరు లోపల జనాభా ఎక్కువ. ఈ జనాభాకు అనుగుణంగా గత 15 సంవత్సరాల కిందట పటాన్చెరు ప్రాంతానికి ఒక సర్కిల్ ఆఫీస్ శాంక్షన్ అయింది. సర్కిల్ ఆఫీస్ పటాన్చెరు నుంచి 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ పటాన్చెరు ప్రజలకు అందుబాటులో ఉన్న సర్కిల్ హాస్పిటల్ను, సర్కిల్ కార్యాలయాన్ని ఈ తెల్లాపూర్కు తీసుకుపోవడం జరిగింది. తెల్లాపూర్కు తీసుకుపోవడం వల్ల పటాన్చెరుకు సంబంధించిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తెల్లాపూర్ 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు పనులు కావాలంటే తెల్లాపురం దాకా పోయి చేసుకోవాలంటే ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. పార్టీ పరంగా మొదటి నుంచి కూడా మేము ఏ రోజైతే తెల్లాపూర్కు తరలించారో సర్కిల్ ఆఫీస్ను, ఆ రోజే కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాపాలన అంటున్నారు, ప్రజలకు పాలనను దూరం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు వెంటనే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఆ రోజు కూడా మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం దగ్గర ఎక్కడ ఉలుకు పలుకు లేదు కాబట్టి ఆ తర్వాత మేము డీసీ గారికి, జోనల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఒక 4-5 రోజుల కిందట జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మా పటాన్చెరులో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసును తీసుకుపోయి తెల్లాపూర్లో పెట్టిర్రు, మా ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అందులో భాగంగా పక్కనే ఉన్న ముత్తంగిని కూడా కొత్తగా ఒక వార్డుగా మీరు డిక్లేర్ చేశారు కాబట్టి ముత్తంగి వాళ్ళకు కూడా పటాన్చెరు దగ్గర ఉంటుంది కాబట్టి మీరు పటాన్చెరు తీసుకురండి అని ఆయనకు కూడా ఒక వినతిపత్రం ఇచ్చి చెప్పడం జరిగింది. అయినా ఎలాంటి ఉలుకు పలుకు లేదు కాబట్టి ఈరోజు పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షనన్న చూసి ఈ పటాన్చెరు ప్రజల యొక్క మనోభావాలు విని, వాళ్ళ ఆవేదన విని సర్కిల్ ఆఫీస్ తీసుకురావాలని మేము కోరుతున్నాం. లేకపోతే పటాన్చెరు మరియు జేపీ కాలనీకి సంబంధించి
ఇక్కడ ఈ రోజు కూర్చున్నాం. అదేవిధంగా అఖిలపక్షం ఒక దీక్ష తీసుకుంటాం. అఖిలపక్షం తరఫున అన్ని పార్టీలను ఏకం చేసి, ఇది ఎందుకంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకం చేసి పటాన్చెరు పట్టణ ప్రజల మేలు కొరకు అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని అన్ని పార్టీలతోటి ఒక దీక్ష తీసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ముత్తంగి వాడి వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళతోటి కూడా ఒక దీక్ష తీసుకుంటాం. అప్పటికి కూడా వినకపోతే కుల సంఘాలతోటి సంప్రదించి ప్రతి కుల సంఘంతో ప్రతిరోజు కూడా ఇక్కడ దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం దిగి వచ్చి మా సర్కిల్ ఆఫీస్ మాకు పటాన్చెరువుకి ఇచ్చిన దాకా ఈ ఉద్యమం ఆగదు, ఈ దీక్ష ఆగదని మీ ముఖంగా తెలియజేస్తున్నాం.